సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు ఎంత సాహసమైనది తెలంగాణ, ఎర్ర జెండా ఎరుపు ఈ నేలపైన. ఎంత సాహసమైనది తెలంగాణ, ఎర్ర జెండా ఎరుపు ఈ నేలపైన. అర్పించినటువంటి అమరుల కోసము ఒక పాట పాడి వినిపిస్తాం. తలుపు తీశావంటే సింగరేణి తల్లిను నవ్వితే మాగాని, తలుపు తీశావంటే సింగరేణి తలుపునే తల్లి తీసినా, మనసునే తొలి చేసినా. తలుపునే తల్లి తీసినా, మనసునే తొలి చేసినా. పొట్ట తిప్పలకు బిడ్డలు నీ పొట్టలో పడుతున్న తిప్పలు. ఏ ఏడు కాయడు చేరి నూరేళ్ళ ఆయుష్ కోరి, కడుపుల తిరిగి కొడుకుల కొరకై తిరుగుతున్నావేమో సుమా. నీకు వేల వేల వందనాలమ్మా. నేలమ్మ నేలమ్మ నేలమ్మ, నేలమ్మ నేలమ్మ నేలమ్మ, నీకు వేల వేల వందనాలమ్మా. నేలమ్మ నేలమ్మ నేలమ్మ. మా తల్లి నీ మట్టి బంగారం, మా తల్లి నీ మట్టి బంగారం, అది మానవాళికి నుదుట సింధూరం. అమ్మని అనురాగము, కమ్మని సమభావము, గొప్పలు తప్పులు చూడగా నువ్వు ఎప్పుడు మమ్మెడబాయక. జన్మించిన రాజులై పేరొందిన నిరుపేదలై, నీ వంటి పైసుకుల చితులు కాచుతున్న నీ వంటి తల్లి ఇంకా దేవుళ్ళకే లేదు. నేలమ్మ 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 నేలమ్మ, నీకు వేల వేల వందనాలమ్మా. నేలమ్మ నేలమ్మ నేలమ్మ, నీకు వేల వేల వందనాలమ్మా. ఈ తల్లికి ఉన్నటువంటి గొప్పతనం. ఎంతో మంది అమరవీరులు ఒక చరణం, అమరవీరుల కోసం ఒక చరణం పాడి వినిపిస్తారు. ఎంతో మంది పిల్లలు మన కళ్ళ ముందు చనిపోయారు ఉద్యమంలో. వాళ్ళ గురించి ఒక చరణం. చనిపోయినటువంటి వాళ్ళ కోసము మనము మోదుగు పూలను కొలుస్తాం. మోదుగు పూలు, మోదుగు పూలు అమరులకు దండాలల్లుకోని మెడలో దండాలేస్తానన్నయి. ఎర్రటి ఆ మందారాలు ఎదల కద్దుకోని వీరుల మధ్యల తెలుసుకున్నాయి. వాన చినుకురాలి స్తూపం కడిగి వేస్తానన్నది, కళ్ళ కత్తుకున్నది. అమరుల త్యాగాల మొలక చిగురు వేస్తానన్నది, తెలంగాణను తెస్తానన్నది. కొమ్మాలలో కొమ్మాలలో పోయిందమ్మ ఆటలాడుతున్నది, జై తెలంగాణ అన్నది. అలసిపోయిన లెడి కూన తుంకులాడుతున్నది, దుందాము చేస్తున్నది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏర్పాటు చేసిన ఉద్యమ వీరుడు, ఉద్యమ కిరటం గజ్జల దేవరాజ్ మరియు సహకారం పని రాజరావణ, ఇక మిత్రులు ఎంతో మంది ఉన్నారు. అందరు కూడా ఇక్కడ ఈరోజు నిక్కమైన మంచి నీలం ఒక్కటి చాలు, నిక్కమైన మంచి నీలం ఒక్కటి చాలు, తలుపు వెలుపు రాళ్ళు తట్టడేలా. ఈరోజు ఎంతమంది ఉన్నారా ఉద్యమకారులు అంటే కాదు. ముఖ్యంగా ముందు వరుసలో ఉండి బోట్రాయికి బొటమినేలు పడగొట్టుకొని నొసలు పడగొట్టుకున్న ఉద్యమ వీరులను మాత్రమే పిలిచిరని అనుకుంటున్నాను నేను ఈరోజు దేవరాజు. ఇంకా చాలా మంది ఉన్నారు. తను కూడా మర్చిపోయింటే తను కూడా సాయి చెప్పే పరిస్థితిలో ఉన్నాడంటే, మన వాళ్ళు ఎట్టున్నారు అని అంటే ఒకటి మీటింగ్ చేస్తే ఓహో వాళ్ళే నైవాళ్ళు వచ్చినారా, నైవేద్యం చేయలేదా, వాళ్ళు ఎంతే వచ్చింది తెలంగాణ. మహాత్ములు చాలా మంది ఉంటారు, అందరినీ సమకూర్చి అందరినీ సమయం చేసే. సిరిసిల్ల జిల్లాలో సిరిసిల్ల పట్టణంలో 2001 నుంచి తెలంగాణ రాష్ట్రం రావాలని చెప్పి
తెలంగాణ రాష్ట్రం కోసం నిరంతరం పోరాటం చేసినటువంటి తెలంగాణ ఉద్యమకారుల ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి రాజన్న సిరిసిల్ల జిల్లాలో గతంలో తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన ప్రతి ఒక్కరూ పాల్గొనడం జరిగింది. వారందరికీ ముఖ్యంగా ధన్యవాదాలు, తెలంగాణ ఉద్యమ వందనాలు. దాంతోపాటు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమకారులను గుర్తించమని చెప్పి ఈ యొక్క తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల జాగను మరియు 25,000 రూపాయల పింఛని, ఉచిత బస్ పాసును, అదేవిధంగా గవర్నమెంట్ అయిన ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ఉచిత వైద్యం కోసము ఈ యొక్క ఏర్పాటు చేస్తామని పెట్టినటువంటి మేనిఫెస్టోలను తొందరగా దీన్ని అమలు చేయాలని చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క ప్రభుత్వం చాలా మంచి నిర్ణయం తీసుకున్న సంతోషకరమైన నిర్ణయం. ఎందుకంటే ఒక కేకే కమిటీ అని చెప్పి కమిటీ వేసి తెలంగాణ ఉద్యమకారులు ఎక్కడెక్కడ వాళ్ళందరినీ గుర్తించి తెలంగాణ ఉద్యమకారులకు ఉద్యమం చేసిన ప్రతి ఒక్కరికి ఈ యొక్క ప్రభుత్వ పథకాలు అందాలని చెప్పి నిర్ణయించిన మాట చాలా సంతోషంగా ఉంది. కానీ ఎందుకంటే 3 సంవత్సరాలు గడుస్తున్నప్పుడు కూడా తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన నాయకులకు ఆశగానే మిగిలింది తప్ప అందట్లేదని చెప్పి ఒక బాధగా ఉంది. దీన్ని మా యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమకారులందరి యొక్క రిక్వెస్ట్ ఏంటంటే సెప్టెంబర్ 17ను ఎప్పుడైనా ఎప్పుడైతే మన దేశానికి మనం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఏ విధంగా అయితే మనం చెప్పుకున్నామో అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి ఈ సెప్టెంబర్ 17ను కూడా తెలంగాణ విమోచన దిన విధంగా మనము వినియోగించుకుంటూ ప్రభుత్వం చేయవలసిన పని సెప్టెంబర్ 17 లోపల తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకారులందరికీ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ యొక్క హామీలు నెరవేర్చాలని చెప్పి ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి త్వరలో ఈ కార్యక్రమాలను ప్రభుత్వ అధికారులకు కేకే కమిటీ గారికి కూడా నివేదిక సిరిసిల్ల నుంచి మొదటిగా వందలాది మంది ఎంతమంది ఉద్యమంలో పాల్గొన్నారో వీళ్ళందరినీ కూడా కమిటీ లిస్ట్ అవుట్ చేసుకొని త్వరలో కేకే కమిటీ గారికి నివేదిక చేయడం కోసం చేస్తున్నాం. అతి త్వరలో కూడా ఇదే రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇదే హాల్లో మళ్ళా వేలాది మందితో కూడా ఒక కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకొని కార్యక్రమం ఏ విధంగా చేయాలని నిరూపణ చేసుకొని కార్యక్రమాలు ముందుకు పోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటున్నాం.